హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బిట్స్ అనేటి వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి టాపిక్లో మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఒక టాపిక్ అనేది మనకి సిలబస్లో పార్ట్ బిలో ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి టోటల్గా మీకు ఈ టాపిక్ సంబంధించినటువంటి టోటల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సబ్ టాపిక్తో సహా పూర్తిగా నేను మీకు బిట్స్ అనేటివి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూసినట్లయితే ఖచ్చితంగా మీరు రేపు డిజిటల్ ఎగ్జామ్ పోస్ట్లో ఖచ్చితంగా కొన్ని బిట్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది నన్ను బిట్స్తో ఆన్సర్స్తో పాటు మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడిగారు. వాళ్ళకి ఈ వీడియోలో నేను బిట్స్ విత్ ఆన్సర్స్తో పాటుగా కింద వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూసినట్లయితే మీకు రేపు ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా కొన్ని బిట్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. ఫస్ట్ బిట్, వాట్ ఈజ్ రెస్ట్ స్టాండ్స్ ఫర్? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి రెస్ట్ స్టాండ్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఆన్సర్ వచ్చేసి బి. సెకండ్ బిట్, which of the following protocol is used to RESTful web services in medium of communication between client and server? ఆన్సర్ వచ్చేసి HTTP. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, RESTful web services make use of HTTP protocol as a medium of connections between the client and server. Third bit, which of the following is the best practice to create a standard URI for web services? ఆన్సర్ వచ్చేసి థర్డ్ బిట్కి సి ఫ్రెండ్స్, బోత్ ఆఫ్ ద మెన్షన్. ఎక్స్ప్లెనేషన్, బోత్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. మెయింటైన్ బ్యాక్వర్డ్ కంపాక్టబిలిటీ, యూజ్ HTTP web. ఫోర్త్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ HTTP మెథడ్ షుడ్ బి idempotent in nature? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, delete. Explanation, delete operations should be idempotent, means their results will be matter how many times these operations are invoked. Fifth bit, which of the following directive of a cache control header of HTTP response that resource is cacheable by only client and server? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్, ప్రైవేట్. ఆన్సర్ వచ్చేసి బి, ప్రైవేట్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాము. ప్రైవేట్ డైరెక్టివ్ ఇండికేట్స్ దట్ రిసోర్స్ ఈజ్ క్యాచబుల్ బై ఓన్లీ క్లయింట్ ఇంటర్మీడియరీ కెన్ బి క్యాచ్ ద రిసోర్స్. సిక్స్త్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ HTTP స్టేటస్ కోడ్ మీన్స్ క్రియేటెడ్ వెన్ ద resource is successful created using post or put request? ఆన్సర్ వచ్చేసి బి, 201. ఎక్స్ప్లెనేషన్, HTTP status code 201 means created when a resource is success using post or put request. Seventh bit, which of the following annotation of JAX RS API is used to annotate method used to create resource? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, @put. ఎక్స్ప్లెనేషన్, @put -HTTP get request used to create resource. Eighth bit, which of the following annotation JAX RS API binds the parameter path to a HTTP matrix parameter in path? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, @matrix param. Explanation, @matrix param binds the parameter passed to the method to a HTTP matrix parameter in path. Ninth bit, in REST architecture a REST server provides access to resources, client access and presents the resources. Answer P, true. Explanation, in REST architecture a REST server provides access to resource. A round recent client access the presence of the resources. 10th bit,
Post operation should be idempotent. Answer B, false. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, పోస్ట్ ఆపరేషన్ కెన్ బి కాజ్ డిఫరెంట్ రిజల్ట్. సో ఇది వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినటువంటి సబ్ టాపిక్స్లో ఒక టాపిక్ మనం కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ సెకండ్ టాపిక్లో నుంచి ఇంకో సబ్ టాపిక్లో మళ్ళీ ఫస్ట్ బిట్ కాంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టర్మ్ ఈజ్ యూజ్డ్ టు ప్లేస్ పాకెట్ ఇన్ ఇట్స్ రూట్ టు ఇట్స్ డెస్టినేషన్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ సి, ఫార్వర్డింగ్. ఎక్స్ప్లెనేషన్, it is for transforming the message from source to destination with technique. సో ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. సెకండ్ బిట్, సెకండ్ టెక్నిక్ టు రెడ్యూస్ రౌటింగ్ టేబుల్ అండ్ సింప్లిఫై సెర్చింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ వచ్చేసి ఏ, నెట్వర్క్ స్పెసిఫిక్ మెథడ్. నెట్వర్క్ స్పెసిఫిక్ మెథడ్. ఎక్స్ప్లెనేషన్, it is the before method of the packet switching. Third bit, next hop method is used to reduce content of. Answer C, routing tables. So explanation, this method is for creating the shortest distances. Fourth bit, several technicians can make size of routing table manageable and also handle issues such as. Answer D, security. Explanation, to visible only accessing sub networks. Fifth bit, host specific routing is used for purpose such as checking route or providing. Answer వచ్చేసి B, security measures. Explanation, security measures. Sixth bit, in unit cost routing, if instability is between three nodes, stability connected B. Answer C, guaranteed. Explanation, it is only for unidirectional. Seventh bit, in unicast routing, Dijkstra algorithm creates a shortest path tree from a dash. Answer వచ్చేసి A, graph. Answer వచ్చేసి A, graph. Explanation, graph technique is used for the best node finding technique with shortest algorithms. Eighth bit, in multicast routing protocol, flooding is used to broadcast packets but in create. Answer B, loops. Explanation, loops is a for multicast routing. RPF stands for. Answer A, reverse path forwarding. 10th bit, LSP stands for. Answer B, link state packet. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో నుంచి మళ్ళీ ఫస్ట్ బిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్ టాపిక్ కంప్యూటర్ నెట్వర్క్స్ అలా చెప్పాను కదా. సో ఇప్పటికి 2 టాపిక్స్ అనేవి సబ్ టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ థర్డ్ సబ్ టాపిక్ అనేది సిలబస్లో మీకు ఇచ్చినారు అని థర్డ్ సబ్ టాపిక్ అని మళ్ళీ ఫస్ట్ బిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. IPSEC ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ ది సెక్యూరిటీ ఎట్ ద. ఆన్సర్ B, network layer. A tunnel mode IP section protects the. Answer A, entire IP packet. Third bit, network layer firewall works as a. Answer B, packet filter. Fourth bit, network layer firewall has 2 subcategories as. Answer A, stateful firewall and stateless firewall. Fifth bit, WPA2 is used for security in. Answer C, Wi-Fi. Sixth bit, an attempt to make a computer resource unavailable to its intended user. Answer A, denial of service attack. Seventh bit, extensible authentication protocol is authentication framework frequently. Answer B, wireless networks. Pretty good privacy PGP is used in. Answer B, email security. Ninth bit, PGP encrypts
data by using a black cipher called? Answer A, International Data Encryption Algorithm. When a DNS server accepts and uses incorrect information from a host authority giving that information, then it is called. Answer C, DNS spoofing. Answer C, DNS spoofing. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎండ్ వరకు నేను మీకు చెప్పినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా సబ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తూ చెప్పడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలామంది నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోయటం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియో మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.